కావేరి చిన్ని కోసం అయితే ఇంకా ఏసీపీ విజయ్ అయితే ఇంకా రంగంలోకి దిగుతాడు. ఇంకా చిన్ని అయితే మా నాన్న ఏ తప్పు చేయలేదని చెప్పని ఎంత చెప్పినా పోలీసులకు అయితే వినిపించుకోకుండా ఉంటారు. ఒక పక్క దేవ ఫోన్ చేసి కావేరికి, ఏంటి కావేరి బాధపడుతున్నావా, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా ఈ సిచ్యువేషన్ నీకు వస్తుంది అని చెప్పని. నేను మొన్న కూడా నీకు ఒక ఆఫర్ ఇచ్చా, కానీ దాన్ని కూడా నువ్వు తిరస్కరించావు. ఆ బాలరాజు ఏదో నిన్ను చేసి నిన్ను కాపాడతాడు, నీ కూతురిని కాపాడతాడని చెప్పి అనుకుంటున్నావా? ఇప్పుడు ఏమైందో చూసావా? మీ అన్నయ్య చూస్తే చనిపోయాడు, ఆ బాలరాజు చూస్తే పోలీసులకు తీసుకెళ్లారు. ఇప్పుడు ఏంది, ఇంకా ఇప్పుడైనా నేను చెప్పిన మాట వింటావా అని చెప్పని దేవ అయితే అడిగిన తర్వాత ఇంకా కావేరి అయితే ఏడుస్తూనే అలాగే ఉంటుంది. ఇంకా చిన్ని అయితే ఇంకా ఇది మా నాన్న ఇట్లా ఎంత ఊరు చేశారు తెలుసుకోవాలని చెప్పని ఏసీపీ విజయ్కి అయితే ఫోన్ చేసి ఈ విధంగా జరిగిన విషయం మొత్తం అయితే చెప్తుంది. అప్పుడు ఇంకా నెట్లో కూడా అయితే ఫలానా సత్యంని చంపేసింది బాలరాజు అని చెప్పని మొత్తం ఫోన్లకు అన్నీ వదిలేసి ఉంటారు. ఇంకా అదంతా చూసిన తర్వాత ఏంటి చిన్ని, మీ మామయ్యని మీ నాన్న చంపడం ఏంటి అని చెప్పానంటే, అదే సార్ నాకు కూడా తెలియటం లేదు ఫ్రెండ్ అని చెప్పనని చిన్ని కూడా అంటుంది. ఇంకా పై వాళ్ళతో అయితే మాట్లాడి ఏంటి సార్ ఈ కేసు విషయం అని చెప్పని అంతా తెలుసుకొని, ఇంకా సార్ ఆ దేవ గురించి చాలా కేసులు ఉన్నాయి, చాలా ఫ్రాడ్ వాడు, ఈ కేసు మాత్రం నాకే అప్పచెప్పండి, సత్యం బాబుని చంపింది ఎవరు అని చెప్పని నేను మాత్రం తెలుసుకోవాలని అంటాడు. ఇంకా దేవా విషయంలో అయితే ఇంకా ఏసీపీ విజయ్ వస్తున్నాడని చెప్పారు, కానీ ఎక్కడ అసలు పేపర్ రానికుండా అయితే ఈ కేసు అయితే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాడు. ఇంకా బాలరాజ్ అయితే మాత్రం ఇప్పుడు సత్యం బాబు లేడు, అలాగే నేను కావేరికి చిన్నికి దగ్గర లేను, కానీ ఇంత నీచానికి వడగొట్టిన దేవాగాడు ఇప్పుడు కావేరిని చిన్నిని ఏం చేస్తాడా అని చెప్పని టెన్షన్గా ఉంది సార్. నేను చెప్పిన మాట వినండి సార్, నేను మా బావగారిని నేను చంపలేదు సార్ అని చెప్పని అన్న వినిపించుకోకుండా ఉంటాడు. ఇంకా హాఫ్ టికెట్ అయితే అన్న మా అన్నయ్య ఏ తప్పు చేయలేదని చెప్పని ఎంత బతిమలాడుతున్నా కనీసం తన మాట కూడా పట్టించుకోకుండా ఉంటారు. కానీ ఇంకా హాఫ్ టికెట్ అయితే నేను చెప్పేంత వరకు నువ్వు వదిన్ని చిన్నిని వదిలిపెట్టకుండా నువ్వు అక్కడే ఉండు, ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఏదో ఒక విధంగా నేను చేస్తానని చెప్పనని బాలరాజు అయితే ఇంకా హాఫ్ టికెట్కి చెప్పేసిపోతాడు. చెప్పేసిపోయినా ఇంకా సత్యం చెప్పిన మాటలే గుర్తుపెట్టుకొని సత్యం ఆఖరి మాట చిన్నిని కావేరిని ఆ దేవాబారి నుంచి నువ్వే కాపాడాలి అని చెప్పన్న మాటనైతే గుర్తుపెట్టుకొని అలాగే ఉంటాడు. ఇంకా ఏసీపీ విజయ్ అయితే మాత్రం ఈ కేసులో అసలు ఎలా జరిగింది ఏంది సిచ్యువేషన్ మొత్తం అయితే తెలుసుకొని ఇంకా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వస్తాడు. అవును తన్ని ఎలా చేశారు అని చెప్పారు, ఎంత పక్కాగా అంటే ఫ్రాడ్గా చంపేవాళ్ళు ఎవరైనా ఈ విధంగా పబ్లిక్లో వచ్చి చేయరు కదా, ఆ ఒక్క లాజిక్ ఎలా మర్చిపోయి తను అరెస్ట్ చేశారని చెప్పనంటే, సార్ తనకి అన్ని ఆధారాలన్నీ తనకు అగైనెస్ట్గానే ఉన్నాయి అని చెప్పని అంటాడు.